కాగజ్ నగర్ పట్టణంలోని ఆదర్శ్ నగర్లో 2 ఎకరాల స్థలంలో కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక వసతి గృహం ఏర్పాటును కృషి చేస్తామని హైదరాబాద్ ఎంపీ నాగేష్, ఎమ్మెల్యే హరీష్ బాబు తెలిపారు. పట్టణంలోని పద్మశాలి భవన్లో నిర్వహించిన పద్మశాలీల ఆత్మీయ ఆలింగన మహోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని అలైభలై వేడుక నిర్వహించడం సంతోషకరంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరి చేత వస్త్రాలు, చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి కార్మికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అప్పుడు ఇచ్చిన ల్యాండ్, అప్పటి క్వార్టర్స్, అప్పటి మగ్గాలే, అప్పటి వ్యవస్థ ఏమీ లేదు. ఇప్పుడు వారికి కనీస ఆసరా లేకుండా కనకే గారేదో కష్టపడి మనం కొన్ని థ్రిఫ్ట్ ఫండ్ నుంచి కొన్ని డబ్బులు ఇప్పించారు. వారికి మనం తప్పకుండా అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక్కటి కోరుతున్న, పద్మశాలికులు వస్తున్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, మా కార్యకర్తలు ఉంటున్నారు. మనం చేనేత కళాకారులను, చేనేత నేతలను మనం ప్రోత్సహించుకోలేకపోతే ఈ కళ అంతరించిపోతుంది. కళాకారులు ఇవి కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ చేనేత వస్తువులు కొనే ప్రయత్నం తప్పకుండా చేయాలి. బ్రహ్మాండంగా నేస్తున్నారు. టవల్స్, దుప్పట్లు, జంపకానాలు ఎంత బాగున్నాయంటే అది చూడ్డానికి కూడా, అది పిండుతా ఉంటే మళ్ళీ తర్వాత యూజ్ చేస్తా ఉంటే ఇంకా దగ్గరకు వస్తుంది, ఇంకా మంచి స్ట్రెంగ్త్ అవుతుంది ఆ కాటన్. కాబట్టి తప్పకుండా నాకు తెలిసి చాలా స్కూల్లో గురుకుల